నేను ఈ అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొనడం అనేది చాలా ఒక పెద్ద వరంలాగా భావిస్తున్నాను. నేనిక్కడికొస్తున్నప్పుడు ట్రైన్‌లో చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యాను. అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళతో రావడం కానీ, ఒక్కదాన్నే ఎప్పుడు ప్రయాణం చేసింది లేదెక్కడికి. రుద్రం చదువుకుంటూ ఉన్నాను మనసులో. తర్వాత నా ఫోన్ తీసి ఆన్సర్స్ ఫ్రమ్ స్వామి తీసినప్పుడు స్వామి చెప్పారు, "డోంట్ ఫీల్ లోన్లీ, ఐయామ్ ఆల్వేస్ దేర్ విత్ యూ" అని చెప్పి. ఇంక అది చూసాక నాకింకా ఆనందం ఎక్కువైపోయింది. స్వామి రప్పించుకోవాలనుకుంటున్నారు నన్ను. నాతో స్వామి ఉన్నారు ఎప్పటికి అని చెప్పి. 3 మంత్స్ బ్యాక్ నాకొక మెడికల్ ఇష్యూ వల్ల ఆపరేషన్ అనేది చేశారు. ప్రీ ఆప్ రూమ్‌లో పెట్టినప్పుడు నన్ను ఓన్లీ రుద్రం అండ్ భజన్స్, రుద్రం భజన్స్ ఇదే నాకింక థాట్స్. స్వామిని పిలుస్తున్నాను. ఇంకా స్వామి చూసుకుంటారన్న ధైర్యం ఉంది. తర్వాత ఆపరేషన్ అయిపోయింది. నాకంత నొప్పి కూడా తెలియలేదు. అయింది పెద్ద ఆపరేషనే అని చెప్పారు. నొప్పి తెలియలేదు. నొప్పి లేదా నీకు అంటే లేదు. సో, నాకు రుద్రం అనేది ఒక మత్తులాగా పనిచేస్తుందనమాట ఆపరేషన్ తర్వాత కూడా. ట్రావెలింగ్ అది పెద్ద ఆపరేషన్ కాబట్టి డాక్టర్స్ డిడ్ంట్ అడ్వైజ్ మీ లైక్ ఐ నీడ్ టు అటెండ్ అతిరుద్ర మహాయజ్ఞం అండ్ స్వామి కార్యక్రమంలో పాల్గొంటే ఐ విల్ బి క్యూర్డ్, ఐ విల్ బి హీల్డ్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది.